వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. వైఎస్ఆర్సీపీకి మరో నేత రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రి బాలినేని పార్టీకి రాజీనామా చేస్తారు అని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. అధిష్టానం తీరుతో అలకబూనిన బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేసినా చర్చలు అసంపూర్తిగా ముగిశాయి అంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారాలి అని నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలలో వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలి వీచింది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేని విధంగా ఓటమి ఎదురైంది. ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోకముందే వైఎస్ఆర్సీపీకి నేతలు వరుసగా గుడ్ బై చెప్తున్నారు. రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే తాజాగా మరో ప్రచారం కూడా మొదలైంది. ఈసారి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దగ్గరి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. కొంతకాలంగా అధిష్టానం తీరుపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. జిల్లాలో పార్టీ పదవులతో పాటుగా మరికొన్ని అంశాలపై అలకబూనారు. ఈ క్రమంలో అధినేత జగన్ బాలినేనిని పిలిచి మాట్లాడగా ఆ చర్చలు అసంపూర్తిగా మూసాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే వైఎస్ఆర్సీపీని వీడాలి అని బాలినేని నిర్ణయించుకున్నట్లు ప్రచారం మొదలైంది. 1-2 రోజుల్లో పార్టీకి రాజీనామా ప్రకటిస్తారు అని తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో కూడా బాలినేని వైఎస్ఆర్సీపీ వీడతారు అని ప్రచారం మొదలైంది. జగన్ కు బంధువైన బాలినేని పార్టీని వీడితే వైఎస్ఆర్సీపీకి మైనస్ అని చెప్పాలి. ఒకవేళ బాలినేని పార్టీని వీడితే జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్తో కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే టాక్ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఒంగోలు నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009లో వరుసగా విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2012లో మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఒంగోలులో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో బాలినేని ఓడిపోగా 2019లో మళ్లీ విజయం సాధించారు. జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. అయితే 2.5 ఏళ్ల తర్వాత మంత్రి పదవి తొలగించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వయంగా జగన్ రంగంలోకి దిగి బుజ్జగించడంతో మెత్తబడ్డారు. 2024 ఎన్నికల సమయంలో బాలినేని పోటీ చేయడంపై కొంత సందిగ్ధత ఏర్పడింది. ఆయన్ను ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలి అని జగన్ కోరగా నిరాకరించారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని, లేకపోతే అసలు పోటీకి దూరంగా ఉంటాను అని చెప్పారు. అయితే చివరికి సీటు సాధించి ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా బాలినేని పార్టీ మారుతారు అని ప్రచారం జరగగా తాను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతాను అని ప్రకటించారు. అంతేకాదు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈవీఎంల ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోగా అనుమతి వచ్చింది. అయితే ఈలోపు ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వీవీప్యాట్ స్లిప్పుల్ని కూడా లెక్కించాలి అని కోరారు. ఈ అంశంపై విచారణ కూడా జరుగుతోంది. ఈ సమయంలో బాలినేని రాజీనామా వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మరి బాలినేనిని వైఎస్ఆర్సీపీ ఎలా బుజ్జగిస్తుందో చూడాలి మరి.